దేవుని రాజ్యములోనికి ముందుగా ప్రవేశించేది ఎవరు? దేవుని రాజ్యం అనగానే మనకు ఒక మంచి క్లారిటీ ఉండాలి. ముందుగా దేవుని రాజ్యం అంటే ఏమిటి? దేవుని రాజ్యం అంటే చాలామంది పరలోక రాజ్యమే అనుకుంటారు. పరలోక రాజ్యం వేరు, దేవుని రాజ్యం వేరు. దేవుని రాజ్యం అనే విషయాన్ని మనం సిలువలో యేసుక్రీస్తుల వారితో పాటు మరో ఇద్దరు దొంగల్ని సిలువ వేస్తారు. అందులో ఒక దొంగ, నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అంటాడు. యేసుక్రీస్తు ఎక్కడికి వచ్చినప్పుడట? తన రాజ్యంలోనికి, అంటే నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అంటే యేసుక్రీస్తు తన రాజ్యములోనికి వస్తాడా? వస్తాడు. మరి ఎక్కడ ఉంది ఆయన రాజ్యం? భూమి మీదనే ఉంది. రాజ్యం అంటే ఏంటో కాదు, సంఘము. క్రీస్తు సంఘములన్నీ కూడా ఈరోజు మనం దేవుని రాజ్యములో ఉన్నాం. ఆయన రాజుగా ఉన్నాడు. అందుకే రాజులకు రాజు అతను యేసుక్రీస్తు. ఆయన రాజు, ఆయన రాజ్యం కింద, ఆయన రాజ్య పరిపాలన కింద ఈరోజు మనం ఉన్నాం. ఇప్పుడు క్రీస్తు దేవుని రాజ్యములోనికి ముందుగా ప్రవేశించేది ఎవరు అన్నాం. అంటే సంఘములోనికి ముందుగా ప్రవేశించటం, లేటుగా ప్రవేశించటం అనేది ఏమైనా ఉందా? ఈ అంశం పెట్టడానికి గల కారణం ఏంటి అని అంటే, యేసుక్రీస్తుల వారు పలికిన మాట ఒకటి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఆ మాటను ఒకసారి మనం చూసుకొని ముందుకు వెళ్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చూడగలిగితే, మత్తయి సువార్త 21వ అధ్యాయము 31వ వచనం చూడండి. అందుకు వారు మొదటివాడే అనిరి, యేసు సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. దేవుని రాజ్యములో అంటే సంఘములో సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా ప్రవేశించుదురు అని సాక్షాత్తు యేసుక్రీస్తుల వారే చెబుతున్నారు. ఇది ఏమంటున్నాడు? సుంకరులను వేశ్యలను దేవుని రాజ్యంలోనికి వస్తారా? దేవుని రాజ్యంలో అసలు వారికి పాలుంటుందా? ఈ మాట వినగానే మనం కొంచెం అపార్థం చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ మాట ఏంటి? సుంకరులు అంటే వాళ్ళు పాపుల కింద లెక్కగట్టారు ఆ రోజుల్లో. సుంకరులు అంటే పాపులు అని. ఇక వేశ్యలు అంటే వాళ్ళ గురించి మనకు చెప్పనవసరం లేదు, వాళ్ళు పూర్తిగా లోకంలో ఉన్నారు, పాపంలో ఉన్నారు అని. వాళ్ళు దేవుని రాజ్యంలోనికి ఎలా వస్తారు? దేవుని రాజ్యంలో పరిశుద్ధులకు కదా స్థానం, పవిత్రులకు కదా స్థానం. మనం పరిశుద్ధులముగా పిలువబడుతున్నాం కదా, పరిశుద్ధులది కదా సంఘం. మరి ఇందులోకి వారికి ఎలా అండి, వారు ఎలా వస్తారు? యేసుక్రీస్తుల వారు ఎలా మాట్లాడుతున్నారు? ఇది ఒకసారి ఆలోచన చేయాలి. ఇది ఏంటి? దేవుని రాజ్యంలో పాపులకు అవకాశం ఉందా? వేశ్యలు వస్తారా? ఎలాగసలు ఇది ఎలా అర్థం చేసుకోవాలి? ఈ మాటను చూసి కీర్తన గ్రంథంలో ఒక మాటను చూస్తే నిజంగా ఇది అపార్థానికి గురవుతుంది. కానీ అపార్థం చేసుకోకూడదు, అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే యేసుక్రీస్తుల వారు ఏది మాట్లాడినా కూడా అసందర్భముగా మాట్లాడాడు, అనాలోచనగా కూడా మాట్లాడాడు. యేసుక్రీస్తుల వారు మాట్లాడాడు అని అంటే దానికి ఖచ్చితంగా దానికి అర్థం ఉంటుంది. దాన్ని మనం ఆలోచించుకోవటంలోనే మనం లోపం జరుగుతుంది. మనకు అర్థం కాలేదు అని అంటే మనం సరి అయిన విధంగా దాన్ని ఆలోచించలేదు అని. ఒక మాట చూద్దామా? కీర్తన గ్రంథంలో 1వ అధ్యాయం. ఆ మాటకు ఈ మాటను కనుక చూస్తే కొంచెం డిఫరెంట్గానే అనిపిస్తుంది, కానీ లోతుల్లోనికి వెళ్ళి మనం ఆలోచన చేస్తే చక్కగా అర్థమవుతుంది మనకు. కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూడండి. 5వ వచనం ఏమంటున్నాడు ఇక్కడ? కాబట్టి న్యాయ విమర్శలు దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు అని ఉంది. ఏమనుందండి? న్యాయ విమర్శలు దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. ఇప్పుడు సంఘము అంటే, దేవుని రాజ్యము అంటే ఇందులో ఎవరు ఉండాలి? నీతిమంతులు, పరిశుద్ధులు,
పరిశుద్ధులు ఉండవలసిన దాంట్లో సుంకరులు ఎలా వస్తారు, వేశ్యలు ఎలా వస్తారు? యేసుక్రీస్తు మాట్లాడుతున్నటువంటి ఈ అంశంలోని అసలు సందర్భం ఏంటి అని మనం ఆలోచన చేస్తే చక్కగా మనకు అర్థమవుతుంది. సుంకరులు అనగా ఎవరు? సుంకము వసూలు చేసేవాళ్ళు. సుంకరులు సుంకము వసూలు చేసేవాళ్ళు అంటే ట్యాక్సీ, పన్ను వసూలు చేసేవారు అన్నమాట. ఎక్కడ పన్ను వసూలు చేసేవారు అని అంటే, యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీదకి వచ్చినప్పటికీ రోమా ప్రభుత్వం పరిపాలన చేస్తుంది ఈ ప్రపంచాన్ని పరిపాలించినటువంటి సామ్రాజ్యాలు 4. అందులో మొదటిది బబులోను మహాసామ్రాజ్యం, రెండవది మాదీయ పారసికుల సామ్రాజ్యం, మూడవది గ్రీకు సామ్రాజ్యం, ఇక 4వది రోమా సామ్రాజ్యం. ఈ రోమా ప్రభుత్వం ప్రపంచాన్ని పరిపాలిస్తుంది. ఆ సమయంలోనే యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీద పుట్టాడు. ఇక యేసుక్రీస్తుల వారు ఉన్నటువంటి ఆ కాలంలో ఈ సుంకరులు రోమా ప్రభుత్వం కింద ఉద్యోగంగా పనిచేసేవాళ్ళు. వీళ్ళు సుంకరులు రోమా ప్రభుత్వంలో పనిచేసేవాళ్ళు. దేని పని అంటే, ఏ పని అంటే వీళ్ళది పన్ను వసూలు చేయటం. ఆ యూదులలో నుండి వచ్చిన వాళ్ళే వీళ్ళు కూడా. ఆ యూదుల దగ్గరనే వీళ్ళు పన్ను వసూలు చేసి గవర్నమెంట్కి ఇచ్చేవాళ్ళు. మనం కూడా పన్ను కడతాం కదండి, ఇంటి పన్ను కడతాం, లైటింగ్ పన్ను అని ఇవన్నీ వేస్తూ ఉంటారు, సంవత్సరం కడుతూ ఉంటాం కదా. ఇలాంటి పన్ను వసూలు చేసే వాళ్ళే సుంకరులు. మరి వీళ్ళని పాపులను ఎందుకన్నారు అని ఆలోచన చేస్తే, గవర్నమెంట్ విధించినటువంటి పన్ను ఒకటైతే వీరు వసూలు చేసే పన్ను ఎక్స్ట్రా వసూలు చేసేవారు, ఎక్కువ 2 అంతలు వసూలు చేసేవాళ్ళు, 3 అంతలు వసూలు చేసేవాళ్ళు. ఇక అందరి దృష్టిలో ఏంటంటే వీళ్ళు కనికరం లేని వాళ్ళు, వీళ్ళు పాపులు అనేది ఒక భావనతో వాళ్ళు చూసేవారు, ఈ సుంకరులను చూసేవారు ఆ యూదులందరూ కలిసి. ఎందుకంటే ప్రభుత్వం నిర్ణయించింది వేరు, వీళ్ళు తీసుకుంటున్నది వేరు. ఉదాహరణకి మనకు అర్థం కావాలంటే, ఒక గ్రామంలో ఒక 100 ఇండ్లు ఉన్నాయనుకోండి, గరిపట్టిగా మనం ఒక్కొక్క 1000 రూపాయలు సంవత్సరానికి కడితే ఎంత అవుతుందండి? 1,00,000 రూపాయలు అవుతుంది కదా సంవత్సరానికి. ఈ 1,00,000 రూపాయలు గవర్నమెంట్కి వాళ్ళు ఇచ్చేసేవాళ్ళు. ఇచ్చేసి ఇక వీళ్ళు 1000కి బదులుగా 2,000, 3,000 అలా వసూలు చేసేవాళ్ళు. వాళ్ళు చాలా బాధపడుతూ, ఏంటి అసలు వీళ్ళ కనికరమే లేదు, ఇక వీళ్ళు పాపులు అని ఒక ముద్ర వేసేశారు సుంకరులకు. మరి అలాంటి వారు ఎలా సంఘంలోనికి వస్తారు? యేసుక్రీస్తు అంటున్నాడు కదా, ఏమన్నాడు? మళ్ళొకసారి మత్తయి సువార్త 21వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 31వ వచనం. అందుకు వారు మొదటి వాడే అనిరి యేసు, సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. అసలు మీకంటే ముందుగా అంటున్నాడు అంటే ఎవరికంటే ముందుగా, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఈ సందర్భం ఎక్కడిది అని మనకు అర్థం కావాలి అని అంటే 23వ వచనం చదవాలి మనం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 23వ వచనం. అక్కడ ఏమంటున్నాడంటే, ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన యొద్దకు వచ్చి వారితో మాట్లాడుతున్నాడు. ప్రధాన యాజకులతో మాట్లాడుతున్నాడు, ప్రజల పెద్దలతో మాట్లాడుతున్నాడు. ఇదిగో మీకంటే ముందుగా సుంకరులను వేశ్యలు దేవుని రాజ్యంలోనికి వస్తారు, కానీ మీరు మాత్రం రారు. అసలు దేవుని మాటలున్న ఎవరి దగ్గర ఉన్నో తెలుసా? ఈ ప్రధాన యాజకుల దగ్గర, ఈ పెద్దల దగ్గరనే ఉన్నాయి. ధర్మశాస్త్రం ఎవరు బోధిస్తారు? ధర్మశాస్త్రోపదేశకులు అని బైబిల్లో వ్రాయబడి ఉంటుంది. అంటే ధర్మశాస్త్రం కానీ, ఈ యొక్క దేవుని ప్రవచనాలు, దేవుని మాటలన్నీ కూడా యూదులకు ఇచ్చేశాడు, వారి దగ్గర ఉన్నాయి. కానీ ఇప్పుడు యేసుక్రీస్తుల వారు భూమి మీదకి వస్తాడని, కన్య అయిన మరియ గర్భాన భూమి మీదకి వస్తాడన్న విషయాలు ధర్మశాస్త్రం అంటే పాత నిబంధన గ్రంథం, యెషయా గ్రంథంలో వ్రాయబడి ఉందా? కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని. అంటే ఈ యొక్క ప్రవచనాలన్నీ కూడా యూదుల దగ్గర ఉన్నాయి. అవి విని కూడా, అవి చూసి కూడా యేసుక్రీస్తు వచ్చాడు అని అంటే యూదులు నమ్మారా? నమ్మలేదు. అంటే వాళ్ళ చేతిలో ఉన్న ధర్మశాస్త్రాన్ని వాళ్ళు పాటిస్తున్నారా? అసలు దాని మీద అవగాహన కలిగి ఉన్నారా అంటే కనీస అవగాహన కూడా వాళ్ళు కలిగి లేరు అని మనకు అర్థమవుతుంది.
ఎందుకంటే యేసుక్రీస్తుల వారి గురించినటువంటి ప్రవచనాలు ఎన్నో పాత నిబంధనలు ఉన్నాయి. అవన్నీ కూడా చక్కగా వాళ్ళు పాటిస్తే యేసుక్రీస్తు కన్య అయిన మరియ గర్భాన పుట్టినది మనల్ని రక్షించడానికి దేవుడు పంపబోతున్నటువంటి క్రీస్తు ఇతనే అని వాళ్ళు గుర్తించాలి. కానీ గుర్తించలేకపోయారు. అందుకే వారితో అంటున్నాడు, మీకంటే ముందుగా సుంకరులను వేశ్యలను దేవుని రాజ్యంలోనికి వస్తారు అన్నాడు. నిజంగా వచ్చారా? మరి ఆలోచన చేయాలి మనం. సుంకరులు దేవుని రాజ్యంలోనికి వచ్చారా అని మనం ఆలోచన చేయగలిగితే మత్తయి సువార్తలో యోహాను బాప్తిస్మం ఇస్తున్నటువంటి సందర్భాన్ని ఒకసారి మనం ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయము, యేసుక్రీస్తుల వారు కూడా అక్కడే బాప్తిస్మం తీసుకుంటారు. 3వ అధ్యాయంలో యోహాను గారి చేత. మత్తయి సువార్త 3వ అధ్యాయం 5 నుంచి మనం చూడగలిగితే అక్కడికి బాప్తిస్మం తీసుకోవడానికి యోర్దాను నది దగ్గర యోహాను గారు బాప్తిస్మం ఇస్తే అక్కడికి చాలామంది వచ్చేస్తున్నారు బాప్తిస్మం తీసుకోవడానికి. వచ్చినప్పుడు వారితో ఏం మాట్లాడుతున్నాడో ఆ సందర్భాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చూడగలిగితే, ఆ సమయమున యెరూషలేము వారును యూదా వారందరును యోర్దాను నది ప్రాంతముల వారందరును అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందుచుండిరి. అతడు పరిసయ్యులలోను సద్దుకైలలోను అనేకులు బాప్తిస్మం పొందుట వచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి అంటున్నాడు. నిజంగా ఇక్కడ బాప్తిసం పొందడానికి వస్తున్న వారితో యోహాను గారు మాట్లాడుతున్నటువంటి మాటలు. పరిసయ్యులలో వచ్చారట, సద్దుకైలలో వచ్చారట. వాళ్ళు వచ్చి బాప్తిసం పొందాలని వస్తే సర్ప సంతానమా అంటున్నాడు. ఈ మాట అనడానికి ఎంత ధైర్యం ఉండాలండి. వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసా? మేము అబ్రహాము పిల్లలం అని అనుకుంటున్నారు వాళ్ళు. పరిసయ్యులు కానీ యూదులు, యూదులంతా ఎవరు? అబ్రహాం సంతానమేనండి. మేము అబ్రహాము పిల్లలమని వాళ్ళు అనుకుంటున్నారు. అబ్రహాం ఎవరు? విశ్వాసులకు తండ్రి కదా. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. మేము అబ్రహాము పిల్లలమని వాళ్ళు అనుకుంటే యోహాన్ గారు ఏమంటున్నారు? సర్ప సంతానమా అనగానే నిజంగా అక్కడ చాలా వాళ్ళ కోపం వచ్చేసింది. ఏంటి మేము సర్ప సంతానమా? మేము దుష్ట సంతానమా? మేము అబ్రహాము పిల్లలం. మా తండ్రి ఎవరు తెలుసా? అబ్రహాం అని వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు. అలాంటి వారితో అబ్రహాము పిల్లలని చెప్పుకుంటున్నారు, కానీ అబ్రహాములో ఉన్నటువంటి లక్షణాలు, అబ్రహాములో ఉన్నటువంటి గుణగణాలు వారిలో లేకపోవటం ఇక్కడ చూస్తూ ఉంటాం మనం. అని కూర్చోండి. అబ్రహాములో ఉన్నటువంటి గుణగణాలు లేవు వారిలో. అందుకే అంటున్నాడు, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రత నుండి తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు? మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించండి అని అంటున్నాడు. మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించాలి. వీరిలో ఫలాలేమీ లేవు. ఫలాలు లేకపోవడంతో మేము అబ్రహాము పిల్లలని చెప్పుకుంటున్నారు, కానీ అబ్రహాములో ఉన్నటువంటి గుణగణాలు, అబ్రహాము దేవుని నమ్ముకున్నాడు, అది అతనికి నీతిగా ఎంచబడ్డది. అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసం, అబ్రహాముకు ఉన్నటువంటి నమ్మకం, అబ్రహాముకు ఉన్నటువంటి దేవుని పట్ల ఉన్నటువంటి నమ్మకం ఈ పరిస్థితులలో, ఈ యూదులలో లేవు. అందుకే సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు అనగానే వారికి చాలా కోపం వచ్చేసిందండి. మేము సర్ప సంతానం ఏంటి అని వాళ్ళు బాప్తిసం పొందలేదు ఆ రోజు. అక్కడ ఏకదం స్ట్రైక్ చేసేసారు. మమ్మల్ని ఎట్లా అంటాడు సర్ప సంతానం అని, మేము అబ్రహాం పిల్లలం అని వాళ్ళు పెద్ద గొడవకు దిగారు. అక్కడ గొడవకు దిగి దేవుని సంకల్పాన్ని నిరాకరించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. లూకా సువార్తలో చూడండి ఈ సందర్భాన్ని. లూకా సువార్త 7వ అధ్యాయం సేమ్ ఇదే సందర్భాన్ని అక్కడ వ్రాస్తారు. లూకా సువార్త 7వ అధ్యాయము 29వ వచనం నుంచి మనం చూడగలిగితే, లూకా సువార్త 7వ అధ్యాయం 29వ వచనం, ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తీసం పొందిన వారై దేవుడు న్యాయవంతుడని ఒప్పుకొనిరి గాని పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి.
యోర్దాను నది దగ్గరికి ఎవరెవరు వచ్చారండి? పరిసయ్యులు వచ్చారు, సద్దుకయ్యులు వచ్చారు, ధర్మశాస్త్రోపదేశకులు వచ్చారట. వచ్చి ఆయన బోధ విన్నారు, కానీ ఆయన ఇచ్చే బాప్తిస్మాన్ని వారు పొందుకోలేదు. పొందుకోక దేవుని సంకల్పాన్నే నిరాకరించారట. దేవుని సంకల్పం ఏంటి? అందరూ రక్షణ పొందాలని దేవుని సంకల్పం. కానీ దేవుని సంకల్పాన్ని నిరాకరించారు. ఈరోజు సంఘంలోనికి రావాలంటే, సంఘంలో ఉండాలంటే మొదటిగా చేయవలసింది ఏంటి? బాప్తీసం పొందుకోవడం, అంతే కదండి. బాప్తీసం ద్వారా రాజ్యములోనికి మనం ప్రవేశిస్తున్నాం. ఇక్కడ ధర్మశాస్త్రోపదేశకులు, పరిసయ్యులు వారు యొక్క బాప్తిస్మమును నిరాకరించారట. దేవుని సంకల్పాన్ని నిరాకరించారు. నిరాకరించడంతో అక్కడ వారు దేవుని రాజ్యంలోనికి రాలేదు. కానీ అది ఎవరు అంగీకరించారు? సుంకరులు అంగీకరించారట. సుంకరులు బాప్తిసం పొందారట. సుంకరులు అంటే పాపులుగా పిలువబడేవారు కూడా బాప్తిసం పొంది రాజ్యములోనికి వచ్చారు. మళ్ళొకసారి మత్తయి సువార్తలోనికి రండి. ఇప్పుడు చూసినటువంటి సందర్భం మనం కిందికి చూడగలిగితే అక్కడ వివరంగా చెప్తారు. మనం 8వ వచనం నుంచి చూద్దాం. అక్కడ మేము అబ్రహాం పిల్లలం అని వాళ్ళు పెద్దగా చెప్పుకుంటూ ఉన్నారు, కానీ అబ్రహాములో ఉన్నటువంటి గుణగణాలు వారిలో లేవు. అబ్రహాముకు దేవుని మీద ఉన్నటువంటి నమ్మకం వీరిలో లేదు. అలా లేకపోగా మీరు సర్పసంతానం అనగానే వారంతా యోహాను మీద కోపడిపోయి వాళ్ళు దేవుని సంకల్పాన్ని నెరవేర్చలేకపోయారు. కిందికి మనం చూడగలిగితే 8వ వచనం నుంచి, అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును అన్నాడు. 11వ వచనం, మారు మనస్సు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు అంటున్నాడు. యేసుక్రీస్తుల వారి గురించి చెప్తున్నాను. నేను మారు మనస్సు నిమిత్తం మీకు బాప్తిసం ఇస్తున్నాను, కానీ నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చాలా జ్ఞానం కలిగిన వాడు, ఆయన మీకు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిస్మం ఇస్తాడు అని చెప్తాడు. అంటే బాప్తిసం పొందిన వారిలో సుంకరులు ఉన్నారు. బాప్తిసం పొంది వాళ్ళు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించారు. అప్పటి వరకు పాపులు అని వారిని వారు పిలిచారు. వారు పాపులుగా ఒక ముద్ర వేశారు శాస్త్రులు, పరిసయ్యులు అందరూ కలిసి. కానీ అలాంటి పాపులు వారి పాపాన్ని ఒప్పుకొని వాళ్ళు రక్షణలోనికి వచ్చారు. ఒక సందర్భం మనకు తెలుసు. లూకా సువార్త 18వ అధ్యాయంలో ఒక పరిసయ్యుడు ఒక సుంకరి ప్రార్థన చేయడానికి దేవాలయంలోనికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఈ యొక్క పరిసయ్యుడు ఏం మాట్లాడతాడు, ఏమని ప్రార్థన చేస్తాడు? ఒకసారి చూద్దామా ఆ సందర్భాన్ని. లూకా సువార్త 18వ అధ్యాయం. అంటే వీళ్ళ ఆలోచన ఎలా ఉందో చూడండి దేవుని పట్ల. లూకా సువార్త 18వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం చూడగలిగితే, ప్రార్థన చేయుటకే 2 మనుషులు దేవాలయంకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. ఒకడు పరిసయ్యులు, ఒకడు సుంకరి. ఈ సుంకరి అంటే ట్యాక్స్ వసూలు చేసేవాడు, పాపి అని ముద్ర వేసారు వాళ్ళకి. ఇక వీళ్ళిద్దరు ప్రార్థన చేస్తున్నారట. పరిసయ్యుడు ఎలా ప్రార్థన చేస్తున్నాడు 11వ వచనం నుంచి చూస్తున్నాడు. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వల్లనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను అంటున్నాడు. అంటే ఆయన దృష్టిలో సుంకరి ఎవరు? పాపి. ఇలా ప్రార్థన చేసిన వ్యక్తి నీతిమంతుడుగా తీర్చబడలేదు. ఎందుకంటే ఒక పరిసయ్యుడు నీతిమంతుడుగా తీర్చబడలేదు. తన గురించి తాను గొప్పగా చెప్పుకుంటున్నాడు. దేవునికి తెలియదా మనం ఏం చేస్తున్నామో, మనం ఏమి ఇస్తున్నామో తెలియదా? కిందికి చెప్తున్నాడు, నేను ఏమేమి ఇస్తున్నానంటే 12వ వచనం, వారమునకు 2 మార్లు ఉపవాసము చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుండను. నేను వారమునకు 2 సార్లు ఉపవాసం ఉంటున్నా, నా సంపాదన అంతటిలో 10వ భాగం 10వ భాగం ఇస్తున్నా, నేను ఏమాత్రం తక్కువ లేను, నువ్వు చెప్పిన వాటి అన్నిటికీ చేస్తున్నా, గర్వంతో చేస్తున్నాడు ప్రార్థన. అలాంటి వాడు నీతిమంతుడిగా తీర్చబడలేదు. సుంకరి ఎలా ప్రార్థన చేస్తున్నాడు చూడండి 13వ వచనంలో, అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. ఇదని ప్రార్థన ఎలా ఉందో చూడండి. ఒక సుంకరి ప్రార్థన ఎలా ఉంది? దేవా, పాపినైన నన్ను కరుణించు. నిజంగా ఇలాంటి ప్రార్థన అంటే దేవునికి చాలా ఇష్టం అండి. తనకు తాను గర్వంతో చేసే ప్రార్థన దేవునికి ఇష్టపడడు, దేవుడు ఇష్టపడడు.
ఎవరి ముందండి మన గర్వం? దేవుని ముందా? మనుషుల ముందు గర్వం చూపెడితేనే మనల్ని చీకొడతారు. అలాంటి దేవుని ముందు మన గర్వం పనిచేస్తుందా? నేను ఇది చేస్తున్నాను, నేను అది చేస్తున్నాను, వారం మందిరానికి వస్తున్నాను అని అంటే, ఎందుకు వస్తున్నావు? నీకోసం వస్తున్నావు అని అంటాడు దేవుడు. మన గర్వం దేవుని దగ్గర పనిచేయదు. తగ్గించుకోవాలా. తగ్గించుకొని ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలక పాపినైన నన్ను క్షమించమని ఒప్పుకున్నాడు కనుక దేవుడు క్షమించాడు. కిందికి చూడండి, 14వ వచనం. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాను. అంటే సుంకరి నీతిమంతుడుగా తీర్చబడ్డాడట, దేవుని రాజ్యములోనికి వచ్చేసాడు. మరొక సందర్భం కూడా మనం చూడగలిగితే లూకాసు వార్తలో 19వ అధ్యాయంలో పొట్టి జక్కయ్యను గురించినటువంటి సందర్భం మనకు తెలిసే కదండి. జక్కయ్య గారు ఎవరు? ఆయన కూడా సుంకపు గుత్తాదారుడైన జక్కయ్య. ఆయనకు యేసుక్రీస్తును చూడాలని చాలా ఆశ కలిగి ఉన్నాడు. కానీ చూడలేకపోతాడు. ఎందుకంటే ఆయనకున్న ప్రాబ్లం ఏంటంటే హైట్ ప్రాబ్లం. అందరికంటే నేను పొట్టిగా ఉన్నాను, మంది చాలా వరకు జనాలు వస్తూ ఉన్నారు, అందులో నేను యేసుక్రీస్తుల వారిని చూడలేకపోతాను అని అనుకొని ఆయన ఒక ప్లాన్ వేసుకున్నాడు. ఏంటంటే ఈ మార్గం గుండా యేసుక్రీస్తుల వారు వస్తారు కాబట్టి నేను ఆ మార్గంలో ఉన్నటువంటి ఒక చెట్టు ఎక్కి నేను కూర్చుంటే యేసుక్రీస్తుల వారిని చూస్తాను అని అనుకున్నాడు. అనుకొని ఆ మార్గాన వస్తుంటే ఒక మేడి చెట్టు ఎక్కి పైన కూర్చొని ఉన్నాడు. ఎలాగైనా ఈరోజు యేసుక్రీస్తుని చూడాల్సిందే నేను అని పట్టుకొని ఉన్నాడు. నిజంగా ఎంత ఆశ అండి! ఎలాగైనా నేను మీటింగ్కి వెళ్ళాలి, ఎలాగైనా నేను ప్రార్థనకి వెళ్ళాలి అన్న ఆశ ఈరోజు ఉందా? ఎలాగైనా యేసుక్రీస్తు నేను చూడాలి అనుకున్నాడు. అన్నట్టుగానే ఆయన వెళ్ళాడు, ఒక చెట్టుకి కూర్చున్నాడు. యేసుక్రీస్తు ఆ మార్గం గుండా రాగానే ఆ చెట్టు కిందికి వచ్చేసి జక్కయ్య త్వరగా దిగుము అన్నాడు. నిజంగా ఎంత ఆశ్చర్యం అండి! అప్పుడప్పుడు మన ఊర్లో కూడా మంత్రులు వస్తూ ఉంటారు, ఎమ్మెల్యేలు వస్తూ ఉంటారు. ఇక ముఖ్యమంత్రి వచ్చాడు అనుకోండి మన ఊరికి, ఎలా ఉంటుందండి? రోడ్లన్నీ నిండిపోయి ఇక నేను చూడలేకపోతానేమో అని పక్కన బిల్డింగ్లు ఎక్కి నిలబడతా ఉంటారు చూడాలని. అలా బిల్డింగ్ ఎక్కి ఉన్నప్పుడు మన పేరు పెట్టి ముఖ్యమంత్రి త్వరగా దిగు నీతో పని ఉంది అని అంటే ఎలా ఉంటుందండి? ఒక మంత్రి గారు, ఒక ముఖ్యమంత్రి గారు నన్ను పిలిచాడు అని ఎంత ఆశ్చర్యం మనకు. ఇక్కడ జక్కయ్యను పిలిచింది ముఖ్యమంత్రి కాదు, మంత్రి కాదు, ఎవరు? ఈ లోకాలనే కలిగించిన వాడు, సాక్షాత్తు రాజులకు రాజు అతను. ఆయన పిలుస్తున్నాడు, యేసుక్రీస్తుల వారు పిలుస్తున్నాడు. జక్కయ్య త్వరగా దిగుము అనగానే ఆయన సంతోషం పట్టజాలంత సంతోషం. త్వరగా దిగాడు, ప్రభు ముందు వాలిపోయాడు. ప్రభువా చెప్పండి అన్నాడు. అప్పుడు మాట్లాడుతున్నాడు చూడండి, 7వ వచనం నుంచి. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషిని యొద్ద బస చేయుటకు వెళ్ళానని చాలా సనుగుకొనిరి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. బాగా సంపాదించుకున్నాడండి. ఎందుకంటే ఈ సుంకం వసూలు చేసే వాళ్ళు ఎలా వసూలు చేస్తారు? 1కి 2. అందుకే బాగా సంపాదించుకున్నాను. నా ఆస్తిలో సగము దేవుడు. యేసుక్రీస్తుల వారేం చెప్పలేదు నువ్వు బీదలకు ఇచ్చేస్తే నువ్వు బాగా సంపాదించుకున్నాను. యేసుక్రీస్తు ఆయన ఇంటికి రాగానే ఆయనలో మార్పు వచ్చేసింది. ఇక ఆయన రియలైజ్ అయిపోయాడు, ఇక నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, అందరిది దోచుకున్నాను అని యేసుక్రీస్తు ముందు ఒప్పుకుంటున్నాడు. ఇదిగో నేను ఎవని యొద్దనైనను అన్యాయంగా తీసుకుంటే వానికి 4 అంతలు చెల్లించేస్తాను అంటున్నాడు. అంటే బాగా తీసుకున్నాడు కానీ ఒప్పుకున్నాడు. ఇది కదండి ముఖ్యం. పాపం చేయటం కాదు, అందరూ తప్పు చేస్తూ ఉంటారు, మాట ద్వారానో చూపు ద్వారా తప్పు చేస్తారు. కానీ ఇది ఒప్పుకోవాలి. నువ్వు ఒప్పుకునే గుణం ఉందా ఈరోజు మనిషికి? కప్పుకుంటాడు, పాపాలన్నీ కప్పుకోవడం వల్ల ఇంకా పాపి అవుతాడు, పెద్ద పాపి అయిపోతాడు. ఒప్పుకోవాలి. ఎవరితోనైనా మనకు కొంచెం ఏదైనా మాటలో జారిపోయో కొంచెం విభేదం కలిగిందంటే అక్కడ ఒప్పుకోవాలి. అమ్మ పొరపాటు అయిపోయిందని చెప్పాలి. అది ఒప్పుకుంటే సాగిపోతారు, కప్పుకుంటే దూరం అయిపోతారు. ఇంకా దేవునికి కూడా దూరం అయిపోతారు. ఇక్కడ ఒప్పుకుంటున్నాడు, నేను ఎవని యొద్దనైనను అన్యాయంగా తీసుకుంటే 4 అంతలు చెల్లించేస్తాను అంటున్నాడు. కిందకి ఇంకా మనం చూడగలిగితే, జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను, నేను ఎవరి యొద్దనైనను అన్యాయంగా దేన్ని నేను తీసుకుని అతనికి 4 అంతలు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే. ఇందాక అబ్రహాము పిల్లలమని ఎవరన్నారు? పరిసయ్యులు అన్నారు కదా. పరిసయ్యులు అన్నారు, ధర్మశాస్త్రోపదేశకులు యోహాను దగ్గరికి వచ్చేసి, మేము అబ్రహాము పిల్లలం,
నీవు అబ్రహాము కుమారులని మీరు చెప్పుకొనవద్దు, అబ్రహాం లక్షణాలు నీలో లేవు. ఇదిగో జక్కయ్యలో కనిపిస్తున్నాయి అబ్రహాం లక్షణాలు. ఇతడు కూడా అబ్రహాము కుమారుడు. అంటే ఈయన కూడా విశ్వాసి అయిపోయాడా జక్కయ్య? అయిపోయాడు. మరి విశ్వాసులకు తండ్రి కదండి అబ్రహాం గారు. ఇప్పుడు మనము కూడా మన అందరికీ విశ్వాసులకు తండ్రి అబ్రహాం గారే. మన విశ్వాసులం అంటున్నావా? మనం కూడా అబ్రహాం పిల్లలం అయిపోయాం. అంటే ఇతను కూడా అబ్రహాము కుమారుడు, అంటే ఇతను కూడా రాజ్యంలోనికి చేర్చబడ్డాడు. యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి మాట ఎంత వాస్తవం అండి. మీకంటే ముందుగా సుంకరులను వేశ్యలను దేవుని రాజ్యంలోనికి వస్తారు అనగానే పరలోక రాజ్యం అనుకుంటే మనం పొరపాటు పడతాం. పరలోక రాజ్యం వేరు, దేవుని రాజ్యం వేరు. సంఘంలోనికి వస్తారు. అంటే ఈరోజు సంఘంలోనికి పాపం చేసిన వాళ్ళు వస్తున్నారా? వస్తారు. పాపం సంఘంలోనికి వచ్చి వారి పాపాన్ని ఒప్పుకొని వారి పాపాలు కడుగుకొని బాప్తీసం తీసుకొని పరిశుద్ధులుగా మారితే ఈ సంఘంలో నుండి పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. పరలోక రాజ్యంలోనికి వెళ్ళచ్చు. సుంకరులు వచ్చేసారా? యేసుక్రీస్తు చెప్పినట్టుగా వచ్చేసారు. మరి వేశ్యలు వచ్చినట్టు ఎక్కడైనా ఉందా? వేశ్యలు దేవుని రాజ్యంలోనికి వచ్చారా? అది కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే యేసుక్రీస్తు చెప్పాడు కదండి, సుంకరులను వేశ్యలను అన్నాడు. మనకు చాలా తెలిసినటువంటి ఒక సందర్భం యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తుల వారు యూదయ నుండి గలిలేకు వెళ్ళాలని ఆలోచన కలిగి ఉంటాడు. అలా గలిలేకు వెళ్ళాలనుకున్నప్పుడు మధ్యలో సమరయ అనే పట్టణం కలుగుతుంది. యూదులు వేరే మార్గాన వెళ్ళేవారు, కానీ ఈ సమరయ మీదుగా వెళితే దగ్గరగా వస్తుంది. అప్పుడు ఇప్పుడున్నట్టుగా వాహనాలు ఏమి లేవు కదండి, కాలినడక వెళ్ళటమే. యేసుక్రీస్తుల వారు యూదయ నుండి గలిలేకు వెళ్ళాలనుకొని ఆ సమరయ పట్టణము గుండా వస్తాడు. వచ్చినప్పుడు అక్కడ సమరయ స్త్రీ సుఖార్ అనబడిన ఒక ఊరికి వచ్చినప్పుడు అక్కడ నీళ్లు చేదుకొనుటకు సుమారుగా మధ్యాహ్నం 12 గంటలప్పుడు నీళ్లు చేదుకొనుటకు ఒక స్త్రీ వస్తుంది. వచ్చినప్పుడు ఆమెను దాహమునకు నీళ్ళు అడుగుతాడు యేసుక్రీస్తు. దాహమునకు నీళ్ళు అడిగితే ఆమె ఏమంటుందో తెలుసా? అయ్యా, మీరు యూదులు, మీరు గొప్పవారు, మీరు పెద్దవాళ్ళు, మేము సమరయులం. సమరయులు అంటే యూదుల దృష్టిలో ఎలాంటి వారు తెలుసా? అంటరాని వారు అని. ఊరుకు బయట వాళ్ళని ముట్టుకోవద్దు, వారిని దగ్గరికి రానియొద్దు, అంటరాని వారిగా పరిగణించారు. కానీ యేసుక్రీస్తు అలా అంటరాని వారిగా వారిని చూడలేదు, యూదులు చూశారు. అయ్యా, మీరు యూదులు, మేము సమరయులం, మీతో మాకు సాంగత్యం ఉండదయ్యా, నన్ను ఎలా దాహానికి నీళ్ళు అడిగావు అని అన్నప్పుడు యేసుక్రీస్తు ఏమంటాడు ఒకసారి చూద్దామా? యోహాను సువార్త 4వ అధ్యాయము 12వ వచనం నుంచి చూద్దాం. 13వ వచనం నుంచి. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పికొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరటి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. నేను నీళ్లు అడుగుతున్న వారు ఎవరో తెలుసా? నేను ఈ బావి నీళ్లు త్రాగితే మళ్ళీ దప్పికొంటారు, కానీ నేనిచ్చు నీళ్లు త్రాగితే వాడు ఎప్పుడు కూడా దప్పికొనడు అని చెప్పగానే నిజంగా ఆమెకు ఆశ్చర్యం అనిపించేసింది. ఏంటి, నువ్వు ఇచ్చే నీళ్లు త్రాగితే ఎప్పుడు దప్పికొనమా? అయితే ఆ నీళ్లు నాకు కావాలి. ఆమె ఏమనుకుందంటే, రోజు మధ్యాహ్నం పూట రావటం ఏంటి, నీళ్లు చేసుకొని వెళ్ళటం ఏంటి, బావి లోతుగా ఉంది, ఇంత దూరం రావటం ఏంటి, ఆ నీళ్ళు ఏదో యేసుక్రీస్తుల వారు ఇచ్చేస్తే ఇక నేను దప్పికొనకుండా ఉంటాను, నీళ్ళతో పని లేదని ఆమె అనుకుంది. ఆ నీళ్లు నాకు కావాలి అని అంటుంది. ఆ నీళ్లు నీకు కావాలంటే ఇస్తాను, కానీ ఒక కండిషన్ అన్నాడు. ఏమన్నాడో తెలుసా? కిందికి చూద్దామా? 16వ వచనం 15వ వచనం. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పికొనకుండునట్లును చేదుకొనుటకు ఇంత దూరం రాకుండునట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా, యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్ము. ఒక కండిషన్ పెట్టాడు. ఏమన్నాడు? ఆ నీళ్లు నీకు ఇస్తాను, కానీ ఆ యొక్క నీ పెనిమిటిని తీసుకొని వస్తే ఈ నీళ్లు నీకు ఇచ్చేస్తాను అన్నాడు. అన్నప్పుడు ఆమె ఏమన్నది? నాకు పెనిమిటి లేడు. యేసుక్రీస్తు చెప్తున్నాడు. కిందికి చూద్దామా? 16వ వచనం. యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా, యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, నీకు 5గురు పెనిమిటిలుండిరి, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను. ఆమె జీవితం ఎలా ఉందో చూడండి. నీళ్ళు చేదుకోవడానికి వచ్చింది, యేసుక్రీస్తుల వారితో సంభాషణ చేస్తుంది, కానీ ఆమె జీవితం ఎలా ఉందండి?
ఆమెకు పెనిమిటి లేడు, కానీ 5 పెనిమిటిలు ఉన్నారు. ఇప్పుడున్నవాడు కూడా ఆమె పెనిమిటి కాదు, ఆమె భర్త కాదు. ఇలాంటి వారు మన ప్రాంతంలో ఉంటే వాళ్ళని ఎలా చూస్తామండి మనం? ఏంటి ఆమెది ఒక జీవితమా, ఆమె బ్రతికేంటి అని మనం దురుద్దేశంతో చూస్తాం. ఆమె చేసిన పని కూడా కరెక్ట్ కాదు. కాకపోతే యేసుక్రీస్తుల వారు ఆమెలో మార్పు తీసుకురావాలని మాట్లాడుతున్నాడు. ఆమె తప్పు చేసింది, కానీ ఆమెలో మార్పు రావాలి. తప్పు చేసిన వారందరినీ పోని అని చంపేస్తే ఎవరు మిగులుతారండి? భూమి మీద పాపం చేయని వాడు ఎవడైనా ఉన్నాడా? ఎవరూ లేరు. అంటే పాపము చేసిన వారిని మారు మనసు కొరకు మనం ప్రయత్నం చేయాలి. ఇక నుంచి పాపము చేయకుండా వాళ్ళని మార్చితే మనం నేరాలను ఘోరాలను కూడా అరికట్టే అవకాశం ఉంటుంది. ఈరోజు సమాజంలో కూడా నేరాలు చేసిన వారిని, వ్యభిచారం చేసిన వారిని కానీ, అత్యాచారాలు చేసిన వారిని ఏం చేస్తున్నారు? చంపేస్తున్నారు. చంపేయటం వల్ల ఆగుతున్నాయా? ఈరోజు దొంగతనాలు ఆగుతున్నాయా? అత్యాచారాలు ఆగుతున్నాయా? హత్యలు ఆగుతున్నాయా? ఆగటం లేదు. ఆగాలంటే ఏం చేయాలో తెలుసా? వీటిని అరికట్టాలంటే వారి మనసులో రావాలి మార్పు. వారిని శిక్షించటం ద్వారా ఇతరులకు మార్పు రాదు. వారి మనసులో మార్పు రావాలి. ఒక స్త్రీని చూస్తే ఒక తల్లిగా, ఒక చెల్లిగా భావిస్తే ఎందుకు దొంగలిస్తాడు, ఎందుకు అత్యాచారం చేస్తాడు, ఎందుకు హత్య చేస్తాడు అంటే ముందు మార్పు రావాల్సింది ఎక్కడ? మనసులో మార్పు రావాలి. మనసులో మార్పు వస్తే ఈ సమాజంలో నేరాలను మనం నిరోధించవచ్చు, అరికట్టవచ్చు. నేరం జరిగిన తర్వాత వాడిని చంపినా ఉపయోగం లేదు, బంధించిన ఉపయోగం లేదు, శిక్ష వేసిన నేరం జరగకుండా ఆపాలంటే యేసుక్రీస్తు చెప్పిన సూక్తి ఏంటి అని అంటే, వారి మనసులో పెట్టాలి దేవుని మాటలు. మనసులో పెట్టినప్పుడు నేరం జరగదు, నష్టం జరగదు. ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే ఆమె మనసును మార్చాలనుకున్నాడు యేసుక్రీస్తు. నీ పెనిమిటిని తీసుకొనిరా అనగానే నాకు పెనిమిటి లేడు అని చెప్పింది. కానీ యేసుక్రీస్తుకు ఆమె చరిత్ర అంతా తెలుసు. నీకు 5 పెనిమిటిలు ఉన్నారు, ఇప్పుడున్నవాడు నీవాడు కాదు. నిజంగా ఆ మాట వినగానే ఆశ్చర్యం వేసిందండి. ఏంటి ఈయన ప్రవక్తన, ఈయన లోకరక్షకుడా, మెస్సియ కొరకు మేము ఎదురు చూస్తున్నా, మెస్సియ ఇతనేనా అని ఆమె ఆశ్చర్యపడిపోయి ఆమె నీళ్లు చేదుకొనడానికి తీసుకొచ్చిన కుండను అక్కడే విడిచిపెట్టేసి ఊర్లోనికి వెళ్ళి, ఇదిగో నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఆ మనుషుని మీరు కూడా చూద్దురండి, ఆయన యేసుక్రీస్తు కాదా, ఆయన మెస్సియ కాదా, వచ్చేసాడు అని ఎంతో సంతోషంతో ఊర్లో ఉన్న వాళ్ళందరినీ పిలుచుకొని వచ్చింది. పిలుచుకొని వచ్చిన తర్వాత వాళ్ళందరికీ దేవుని మాటలు యేసుక్రీస్తు బోధిస్తూ ఉంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? నిజముగా లోకరక్షకుడిని ఒప్పుకున్నారు. ఆ సమరయ పట్టణస్థులు అందరూ కూడా ఏమని ఒప్పుకున్నారు? ఈయన నిజముగా లోకరక్షకుడు అని. రక్షింపబడాలంటే ఏం చేయాలి? తన నోటితో యేసుక్రీస్తు రక్షకుడు అని ఒప్పుకోవాలి. అంటే నోటితో ఒప్పుకున్నారు. వాళ్ళు ఒప్పుకున్నారు కనుక వారిలో మార్పు వచ్చేసింది. వారు కూడా దేవుణ్ణి తెలుసుకున్నారు. అంటే జీవితం బాగులేని ఒక భర్తతో ఉండని ఒక స్త్రీ కూడా వచ్చేసి మార్పు చెంది తన జీవితాన్ని మార్చుకొని సంఘంలోనికి వచ్చేసింది అని అంటే ఎంత మార్పు చూడండి. అంటే వేశ్యలు కూడా వస్తున్నారా? దేవుని మాట వింటే మార్పు చెంది వస్తున్నారు. పరిశుద్ధులుగా వారి పాపాన్ని విడిచిపెట్టి వస్తున్నారు. మనందరికీ తెలిసిన మరొక సందర్భం, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ. అందరూ రాళ్ళు పట్టుకొని వచ్చేసారు. ఈమె వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ, ఈమెను రాళ్లతో కొట్టి చంపమని ధర్మశాస్త్రంలో మోషే గారు చెప్పారు. మరి ఇప్పుడు మీరేమంటారు అని యేసుక్రీస్తుల వారు ముందుకు తీసుకొచ్చారు. ఆ స్త్రీని ఒక్కతనే తీసుకొచ్చారు, పురుషుని తీసుకురాలేదు. మళ్ళీ అప్పుడు యేసుక్రీస్తుల వారు ఒక మాట అన్నారు. ఏమన్నా తెలుసా? మీలో పాపము చేయని వాడే మొదట రాయి వేయాలి అన్నాడు. ఇప్పుడు అక్కడ పాపం అందరూ చేసిన వారే, కానీ యేసుక్రీస్తుల వారు ఉన్నారు కదండి పాపం చేయనివాడు. యేసుక్రీస్తుల వారు మొదటి రాయి వేయొచ్చుగా, కానీ వేయలేదు. ఎందుకో తెలుసా? పాపం చేసిన వాడిని చంపటం కాదు, ముందు మార్పు తీసుకురావాలి వారిలో. మీలో పాపం చేయని వాడే మొదట రాయి వేయాలి అని అన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఎవడైనా ముందుకు వచ్చాడా, తెగించాడా రాయి వేయడానికి? ఒకవేళ ఎవడైనా ముందుకు వచ్చి రాయి వేస్తానని అన్నాడు అనుకో, ఒక్క నిమిషం ఆగు, పలానా చోట నాకు తెలియదా నువ్వు చేసింది అని మొత్తం లిస్ట్ అంతా చెప్పాడు అనుకో, ముందు ఎవరిని చంపుతారు? ముందుకు వచ్చిన వాడిని చంపేస్తారు. ఆ రాళ్ళన్నీ వీడి మీద పడతాయి. ఎందుకంటే పాపం చేసిన వాడిని రాళ్ళతో కొట్టి చంపాలని ఉంది కదా. పాపం చేసిన వాడిని లిస్ట్ అంతా చూపెట్టాడు అనుకోండి యేసుక్రీస్తు, ముందు వీడినే చంపేస్తారు. ఎందుకు వచ్చిన బాధ అనుకున్నారు. అందరూ కూడా వాళ్ళు ఆలోచన చేసుకున్నారు, అమ్మో నేనేం పెద్ద మంచోడిని కాదు, నేను చాలా పెద్ద తప్పులు చేసిన వాడినే, కానీ నన్ను ఎవడు చూడలేదు. కానీ యేసుక్రీస్తుకు నా గురించి అంతా తెలుసు.
అని ఒక్కొక్కడు అందరూ కూడా తన గురించి తాను విమర్శ చేసుకొని నేను పాపినే, నేనేం మంచోని కాదు అనుకొని రాళ్ళు అక్కడ పడేసి వెళ్ళిపోయారు. అంటే కొట్టడానికి వచ్చిన వాళ్ళంతా ఎవరు? వాళ్ళు పాపం చేసిన వారే. కానీ వారేమో దొరకని దొంగలు, ఇక్కడేమో దొరికిన స్త్రీ. ఇక్కడ అంటే ఎవరు దొరకకపోతేనే దొరలాగా ఉంటారు, దొరికితే దొంగ. అక్కడ ఉన్నవారు అందరూ పాపం చేసిన వారే, కానీ ఈమె మాత్రమే పాపం చేసింది అని వాళ్ళు చూపెడుతున్నారు. అప్పుడు వాళ్ళంతా కూడా రాళ్ళు పడేసి వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు పైకి లేచి, అమ్మా ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడుగుతాడు. ఏంటండి ఆ పలుకు చూడండి ఒకసారి. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని అమ్మా అని పిలిచే అంత మనస్సు ఎవరికైనా ఉంటుందా అండి ఈరోజు సమాజంలో? కానీ ఒక యేసుక్రీస్తులో మనం చూస్తుంటాం. అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా అంటే, లేదు ప్రభు అంటే, నేను కూడా నిన్ను శిక్షించను, ఇక నుండి పాపము చేయకుము అంటాడు. 8వ అధ్యాయంలో చూడండి ఒకసారి ఆ మాటను ఒకసారి చూసుకుందామా. యోహాను సువార్త 8వ అధ్యాయము 10వ వచనం. యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారెక్కడ ఉన్నారు? ఎవరును నీకు శిక్ష విధింపలేదా అంటే, ఎవరును పాపం చేయని వాడెవడు ఇక్కడ లేడా? లేడు. అందరూ కూడా పాపం చేసిన వారే, ఎవరు కూడా శిక్ష విధించలేదు అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. నిజంగా ఆమె జీవితం మారిపోయిందండి. ఒక మాటతో మారిపోయింది. మంచి చేసి మార్చాలి మనిషిని. శిక్షించి మార్చాలనుకుంటే అది ఎప్పటికీ జరగని విషయం. కొట్టినప్పుడే వాడు బాధపడతాడు, ఆ తర్వాత యథావిధిగా వాడి జీవితం చేస్తూ ఉంటాడు. ఎవరైనా మనల్ని బాధ పెట్టారా, ఎవరైనా మనల్ని ఇబ్బంది పెట్టారా, మనం భరించి మన మంచి మనస్సుతో వారిలో మార్పు తీసుకొచ్చామనుకోండి, వారి యొక్క లైఫ్లో మనల్ని బాధ పెట్టరు వాళ్ళు. అలా చేయాలి. మనం మంచి మాటతో మార్చాలి. అందుకే దేవుని మాటే మనసును మార్చేది. ఈ లోకంలో ఏది కూడా మార్చదు. అంటే ఒక వేశ్యగా, ఒక వ్యభిచారిగా ఉన్న ఆమె కూడా మార్పు చెందిందా అంటే మార్పు చెందింది. యేసుక్రీస్తు కనుక అక్కడ ఉండకపోతే ఆమె జీవితం ఆ రోజుతో క్లోజ్ అయిపోయేది. ఎందుకంటే రాళ్ళు పట్టుకొని రెడీగా ఉన్నారు వాళ్ళు కొట్టి చంపేద్దామని. కానీ యేసుక్రీస్తు ఉండటం వల్ల ఆమె ఆ రోజు బ్రతికింది. యేసుక్రీస్తు మాట ప్రకారంగా ఆమె జీవించింది. ఆమె జీవితాన్ని చక్కగా కట్టుకుంది. అలాగే రాహాబ్ అనే వేశ్య విశ్వాస వీరులలోనే ఆమె పేరు ఉంటుందండి. మన హెబ్రీలకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. రాహాబ్ అనే వేశ్య కూడా అవిధేయులతో పాటు నశింపక దేవుని పిల్లలను చేర్చుకోవటం ద్వారా ఆమె కూడా విశ్వాస వీరుల జాబితాలో ఆమె పేరు రాయబడింది అని అంటే నిజంగా మార్పు వచ్చేసిందా? దేవుని రాజ్యంలోనికి వచ్చేసారా? వచ్చేసారు. యేసుక్రీస్తు చెప్పిన మాట ఎంత వాస్తవం చూడండి. మీకంటే ముందుగా వేశ్యలను, సుంకరులను దేవుని రాజ్యంలోనికి వస్తారు అని అంటే వచ్చారు. కానీ ఎవరైతే రావలసిన వారో సుంకరులు కానీ, పరిసయ్యులు కానీ, ధర్మశాస్త్రోపదేశకులు కానీ, సద్దుకయ్యులు కానీ, ఈ యూదులు రావలసిన వారు ముందుగా. కానీ వీళ్ళు రాలేదు. సుంకరులను, వేశ్యలను ముందుగా, వారికంటే ముందుగా దేవుని మాటలు అంగీకరించి దేవుని రాజ్యంలోనికి వచ్చారు. ఈ మాట ఎందుకు చెప్పాడంటే ఒకసారి మనం ఆలోచించాలి. ఇదంతా మనం ఎందుకు ఆలోచన చేసామంటే దీనివల్ల మనం నేర్చుకునేది ఒకటి ఉంది. యేసుక్రీస్తు ఏ సందర్భంలో ఈ మాట చెప్పాడో ఒకసారి అక్కడికి వెళితే మనకు చక్కగా అర్థమవుతుంది. మళ్ళీ ఒకసారి మత్తయి సువార్తలోనికి రండి. 21వ అధ్యాయము. మత్తయి సువార్త 21వ అధ్యాయము 28వ వచనం నుంచి చూద్దాం. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తున్నాడు యేసుక్రీస్తుల వారు. 21వ అధ్యాయం మత్తయి సువార్త 28వ వచనం నుంచి. మీకేమి తోచుచున్నది? ఒక మనుషునికి 2 కుమారులుండిరి. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పనిచేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరమిచ్చెను. కానీ పిమ్మట మనసు మార్చుకొని పోయెను. అతడు రెండవ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు, అయ్యా పోదుననెను, కానీ
పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారము చేసిన వాడని వారిని అడిగెను. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తున్నాడు. ముందు ఒకరి దగ్గరికి వచ్చాడట, ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పాడట. నేను పోను అన్నాడు, కానీ ఆ తర్వాత మనసు మార్చుకొని వెళ్ళిపోయాడు, పనిలోకి వెళ్ళిపోయాడు. రెండో వాడు నేను పోతాను, నేను వెళ్తాను, పని చేస్తాను అని చెప్పాడు, కానీ పని చేయలేదు, వెళ్ళలేదు. ఇప్పుడు తండ్రి ఇష్ట ప్రకారంగా చేసిన వాడు ఎవరు అని అంటే మొదటి వాడే అనేది. దీన్ని బట్టి మనం ఎలా చూసుకోవాలి, దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి అని అంటే, ఈరోజు క్రైస్తవులుగా మనం దేవుని రాజ్యంలోనికి, మందిరంలోనికి వచ్చిన మనము కొన్ని సంవత్సరాలు గడిచిపోతూ ఉంది. 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు గడిచిపోతూ ఉంది. దేవుని పనిలోనికి వచ్చాం, దేవుని రాజ్యంలోనికి వచ్చాం. ఇతరులను చూసి మనం ఏమనుకుంటున్నామనంటే, వీళ్ళు రక్షణలో లేరు, వీళ్ళు క్రీస్తులోనికి రాలేదు, వీరు చనిపోతే నరకానికే వెళ్ళిపోతారు, వీళ్ళ పరిస్థితి ఏంటో అని మనం వాళ్ళని చూసి అనుకుంటున్నాం. కానీ క్రీస్తులో ఉండి మనము, సంఘములో ఉన్న మనము దేవుని కార్యక్రమాలను చేస్తున్నామా? మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని వచ్చిన మనము మారు మనసుకు తగిన ఫలాలు మనం ఫలిస్తున్నామా? మారు మనసుకు తగిన ఫలము ఫలించకపోతే మనం పరలోకం వెళ్తామని అనుకొని వస్తాం, కానీ పని చేయనందున మనం ఎటు వెళ్తాం? పరలోకం వెళ్ళాం. అంటే ఈ రాజ్యంలోనికి వచ్చిన మనము ప్రభు పని చేస్తే పరలోక రాజ్యానికి వెళ్తాం, కానీ వచ్చాము, సంవత్సరాలు గడిచిపోతుంది, పని చేయట్లేదు, మారు మనసు పొందుకున్నాం, కానీ మారు మనసుకు తగిన ఫలము మనలో లేకపోతే మనం పరలోకం వెళ్తామా? ఆలోచించండి. అదే సందర్భం చెప్తున్నా. మీకు ఏమి తోచుచున్నది? ఒక మనుషునికి 2 కుమారులు ఉండిరి. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పాడట. చెబితే నేను పోను అని చెప్పాడు, కానీ పిమ్మట మనసు మార్చుకొని వెళ్ళాడు. అంటే ఈరోజు అనేకులు లోకంలో ఉన్నారు, పాపం చేస్తున్నారు, తప్పు చేస్తున్నారు. వారి జీవితాన్ని బట్టి చూస్తే వారు పరలోకానికి వెళ్ళరు అనే మనం అనుకుంటాం. కానీ ఒక్క క్షణంలో వారు మనసు మార్చుకొని క్రీస్తునొద్దకు వచ్చారా, వారు పరలోకానికి వెళ్ళిపోతారు. కానీ మనము ఎన్నో సంవత్సరాల నుంచి క్రీస్తులో ఉండి మారు మనసు పొంది మారు మనసుకు తగిన ఫలాలు లేకపోతే మనం వెళ్తాం పరలోకానికి? మారు మనసు పొందుకొని సంఘంలోనికి వచ్చి మారు మనసుకు తగిన ఫలాలు ఫలించమని చెప్పే బోధలు ఈరోజు సంఘంలో ఉన్నాయా? వస్తున్నారు, వెళ్తున్నారు. సంఘాలు చాలా సంవత్సరాలు గడిచిపోతూ ఉంది, కానీ ఫలాలు లేవు, సంఘంలో ఆత్మ ఫలాలు లేవు. ఈ ఫలాలు లేకపోతే పని చేయని వాడికి జీతం ఎలా ఇస్తాడు చెప్పండి? పరలోకం ఇస్తాడా? ఇవ్వడు. అందుకే మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, సంఘంలోనికి వచ్చిన మనము సత్క్రియలు చేయాలి, దేవుడు చెప్పిన పని చేయాలి, దేవుడు ఇష్ట ప్రకారంగా మనం బ్రతకాలి. అలా బ్రతికినప్పుడే పరలోక రాజ్యాన్ని దేవుడు మనకిస్తాడు. వాళ్ళు పోరు వారు పరలోక రాజ్యం రారు అని మనం అనుకుంటాం, కానీ పరలోక రాజ్యం వారు వెళ్తారు, మనము ఉండిపోతాం. అందుకే మొదటి వారు కడపటి వారు మనకు చక్కగా అర్థం కావాలంటే, యేసుక్రీస్తు వారు సిలువలో వేలాడుతున్నప్పుడు తనతో పాటు 2 దొంగల్ని సిలువ వేశారు. అందులో ఒక దొంగ మారు మనసు పొంది, ప్రభువా నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని అనగానే వెంటనే ఏమన్నాడు యేసుక్రీస్తు? నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందోగాక. నిజంగా ఒక క్షణంలో కొట్టేశాడండి పరలోకాన్ని. అవునా కదండి? ఒక క్షణంలో. అప్పటి వరకు సిల్వ మీదకి ఎక్కేంత వరకు ఏమనుకున్నా, వీడు దొంగ, వీడు పరలోకానికి పోడు అని అందరూ అనుకున్నారు. కానీ ఒక్క క్షణంలో పరలోకానికి అర్హత సంపాదించాడు. ఈరోజు సమాజం కూడా అలాగే ఉంది. వీళ్ళు పోరు, వీళ్ళు అన్యాయం చేస్తున్నారు, ఇది చేస్తున్నారని మనం వాళ్ళకి పేర్లు పెట్టడం కాదు. వారు మారు మనసు పొందితే క్షణంలో వాళ్ళు వెళ్ళిపోతారు. మరి మన సంగతి ఏంటి? మారు మనసు పొందిన మన సంగతి ఏంటి? మనం మారు మనసుకు తగిన ఫలాలు ఫలిస్తున్నామా? పరలోకానికి మనం వెళ్తామా? ఒకసారి ఆలోచన చేయాలి ప్రేమైన దేవుని పిల్లలారా. ఇలా మనకు ఆలోచన లేకపోతే ఖచ్చితంగా మనకు దేవుడు పరలోకానికి ఇవ్వడు. సంఘంలోనికి వచ్చామంటే దినదినము వాక్యం చేత ఎదుగుతూ ముందుకు వెళ్ళాలి. ఫలాలు, ఆత్మ ఫలాలు ఫలించాలి. ఫలం ఇవ్వని చెట్టును మనం మన ఇంటి ముందే ఉంచుకోమే. మరి సంఘంలో ఎంతకాలం మనల్ని చూస్తూ ఉంటాడు? ప్రతి ఏటా నేను ఫలాలు వెతక వచ్చుచున్నాను, కానీ 3 ఏళ్ల నుండి ఫలాలు వెతక వచ్చుచున్నాను, కానీ ఫలాలు దొరకట్లేదు
అని ఒక ద్రాక్ష చెట్టుని గురించి దేవుడు చెప్పిన మాట మనకు తెలిసే కదా. అక్కడ చెట్టుని గురించి కాదండి మాట్లాడేది, ఆ చెట్టు ప్లేస్లో మనల్ని పెట్టుకోవాలి. మన దగ్గరికి వస్తున్నాడట, ఫలాలు వెతకడానికి వస్తున్నాడట. కానీ ఎప్పుడు వచ్చినా, ఏ కాలంలో వచ్చినా ఫలాలు దొరకటం లేదు. అలా ఫలాలు దొరకని చెట్టును ఏం చేస్తాడు? తీసివేస్తాడు. ఎలా వ్యర్థమైపోవాలి? నేల సారాన్ని పీల్చేస్తున్నాం. ఈరోజు క్రైస్తవులుగా ఉన్న వాళ్ళంతా దేవుడు ఇచ్చినటువంటి సృష్టిని అనుభవిస్తున్నారు. కానీ ఫలాలు ఫలించకపోతే దేవుడు కోపపడతాడు, దేవుడు బాధపడతాడు. మనం వెళ్తాం అనుకున్నటువంటి ఆ పరలోకానికి మనం వెళ్ళలేకపోతాం, మనం పోగొట్టుకుంటాం. ఒక చిన్న జోక్ చెప్తానండి చివరికి, ఇది చెప్పి ముగించేస్తాను. ఇది వాస్తవం అని నేను అనను, కానీ మీకు అర్థం కావడానికి మాత్రమే చెప్తున్నాను. ఒక అతను క్రైస్తవుడే, కలలో నరకానికి వెళ్ళినట్టుగా కలబడ్డదట. ఆయన నిద్రలో నరకానికి వెళ్ళినట్టుగా కల వచ్చిందంట. ఆ కలలో నరకానికి వెళ్ళిపోయి అక్కడ బాధపడుతున్నాడు, అటు ఇటు చూస్తున్నాడట. అటు ఇటు చూసేసరికి పక్కనే వాళ్ళ సంగ పెద్ద కనబడ్డాడట. ఏంటి బ్రదర్ మీరు ఇటు వచ్చారు అని అన్నాడట. అంటే అరే గట్టిగా అరవకు, మన పాస్టర్ కూడా ఇక్కడే ఉన్నాడు అన్నాడట. పాస్టర్ కూడా అక్కడ ఉన్నాడు. పాస్టర్ని చూసి ఏంటి సార్ మీరు ఇక్కడికి వచ్చారేంటి, మమ్మల్ని అందరినీ పరలోకం పోమని మీరు ఇటు వచ్చారేంటి అని అన్నారట. పరలోకానికి వెళ్ళమని చెప్పాను కానీ నేను చేయలేదయ్యా, నా దగ్గర ఫలాలు లేక నేను ఇటు వచ్చాను, గట్టిగా అరవక మన బిషపుడు ఇక్కడే ఉన్నాడు. అంటే ఫలాలు లేకపోతే పరిస్థితి ఎలా అవుతుందో చూడండి. నేను పరలోకం వెళ్తాం అని చెప్పుకుంటూ ఉంటాం, కానీ గుడ్డోనికి దారి చూపితే ఇద్దరు గుంటలో పడతారని యేసుక్రీస్తు చెప్పిన మాట ఎంత నిజమో చూడండి. నీకు మాటలు రావు, దేవుని మాటలు నువ్వు చేయవు, సంఘానికి చేయనియవు, సంఘానికి చేయమని కూడా చెప్పకపోతే వీళ్ళంతా కలిసి ఎటు వెళ్ళిపోతారు? నరకానికి వెళ్ళిపోతారు. అలా వెళ్ళకుండా పరలోకం వెళ్ళాలంటే మారు మనసుకు తగిన ఫలాలు మనం ఫలించాలి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిందాక ప్రార్థించాలి. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు నాయన మీ మాటలు ప్రభావం మేము ధ్యానం చేశాము. ఈ యొక్క రాజ్యములోనికి సుంకరులు, వేశ్యలు వచ్చారు. వారు మారు మనసు పొందారు, బాప్తిసం పొందుకున్నారు, పరిశుద్ధులుగా మార్చబడ్డారు. తండ్రి, ఈరోజు మారు మనసు పొందుకొని పరిశుద్ధులుగా సంఘములో ఉంటున్నాం. క్రైస్తవ సమాజం పరలోకానికి అర్హత సంపాదిస్తుందా? మారు మనస్సుకు తగినటువంటి ఫలాలు ఫలిస్తుందా అని ప్రతి ఒక్కరూ కూడా పరీక్షించుకొని మారు మనస్సునకు తగిన ఫలాలు ఫలిస్తూ మీరిచ్చేటటువంటి బహుమానాన్ని, పరలోకాన్ని పొందుకునే భాగ్యాన్ని తండ్రి మాకందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.